మనకు తెలుసో తెలియకనో ఓ 10,000 రూపాయలు జేబులకెళ్ళి పోతేనే ఎంత బాధ అనిపిస్తుందిలా. ఏడవో కొట్టుకున్నామో అని ఆడంతా ఎంకులాడుతుంటాం. దొరకకుంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాం. అయితే గా ఏపీ నెల్లూరు జిల్లాలో నడుస్తున్న కథ మొత్తం చిత్రం అనిపిస్తున్నదిలా. నేషనల్ హైవే రోడ్ల పంటి కోట్ల రూపాయల నగదు పైసలు నిండిన కార్లు ఇడిచిపెట్టి పోతున్నారట ఎవలో. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో బాటసింగనపల్లి నేషనల్ హైవే మీద మొన్న 4 రోజుల కిందట ఈ కారును విడిచిపెట్టిపోయిరట ఎవరో ఇద్దరు. పొద్దంతా కారు అట్టనే ఉంటే చూసినోళ్ళు పోలీసులకు చెప్తే వచ్చి ఏముందా లోపట అని చూస్తే 4,50,00,000 రూపాయలు దొరికినాయట పోలీసులకు. అదట్లుందా ఇక మళ్ళా మొన్న 2 రోజుల కిందట అదే నెల్లూరు జిల్లాలో అదే పోలీస్ టౌన్ ఏరియాలో పడమటి నాయుడుపల్లి కాడ రోడ్డు మీద ఆగున్న గీ కార్లనేమో 3,06,00,000 రూపాయల నగదు పైకం దొరికిందట. ఈ కారు మీదనేమో గుజరాత్ నెంబర్ ప్లేట్ ఉంది. మళ్ళా సేమ్ అట్లనే మొదలు ఇడిచిపెట్టినట్టే ఈ కారును కూడా ఇడిచిపెట్టి పోయిరట్టు ఎవలో. ఇక రెవెన్యూ అధికారులను పిలిపించి వాళ్ళ ముంగట్నే నగదు పైకం అంతా లెక్కేపించి 2 కార్లను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిరు మర్రిపాడు పోలీసు వాళ్ళు. పైసలన్నీ జిల్లా ఎస్పీ ఆఫీస్లో పెట్టిరట. ఎవరో అహ్మదాబాద్కి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే 4 అనుమానితులను పట్టుకున్నారట పోలీసు వాళ్ళు. మరి ఇట్లా కార్లలో పైసలు పెట్టి రోడ్ల పంట ఆపి ఎందుకు పోతున్నట్టు, అసలు అన్ని పైసలు ఎటుకెళ్ళి ఎటుకొంత పోతున్నారు, ఇట్లా ఇడిచిపెట్టిపోతున్నారంటే ఇవి గ్యారంటీగా లెక్కలు చూపెట్టిన నల్ల పైకమో హవాలా పైకమో అయి ఉండాలి. అబ్బా ఈ పోలీసు వాళ్ళ కంటే ఫస్ట్ మనం చూసినా బాగుండు, దెబ్బకు నసీబ్ మారిపోతుండే అని గుసగుస పెట్టుకుంటున్నారట. ఈ పైసలున్న కార్ల సంగతి తర్వాత ఎరికైన మర్రిపాడు మండలం పబ్లిక్ అంతా.